Hi, welcome back to my channel. This is for Chandu. మీ క్రియాంటెక్ 05 రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ అయితే చూసారు కదా. సో దాని గురించి ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే 10th ITI తోటి మనకు CSIR అనుబంధ సంస్థ అయినటువంటి CMERIలో అయితే మనకు టెక్నీషియన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే క్లుప్తంగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వీడియోని, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎవరైతే మంచి ఛాన్స్ అనమాట 10వ తరగతి కానీ ఐటీ కాంపిటీషన్ వాళ్ళకు గుడ్ ఆపర్చునిటీ. సో దీని గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరు కూడా. సో తప్పకుండా చూడండి చివరి వరకు. అదే విధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. మీకు నేను చేసేటువంటి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లేదు అనుకుంటే వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీనికి మీకు ఉద్యోగ విద్యా సమాచారం సంబంధించినటువంటి వీడియోస్ అక్కడ పోస్ట్ అవుతా ఉంటాయంటే మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం డేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకైతే CSIR అనుబంధ సంస్థ అయినటువంటి CMERIలో అయితే మనకు టెక్నీషియన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే CSIR అనుబంధ సంస్థ అయినటువంటి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMERIలో మనకు ఇది దుర్గాపూర్ పశ్చిమ బంగాల్ ఉంది. సో దీనిలో అయితే మనకు 20 టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ నుండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంది ఏజ్ ఉన్న వాళ్ళు. ఇప్పుడైతే మిగతా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏజ్ ఏమి ఉండాలి, మరి అప్లికేషన్ ఫీజు ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. సో చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని విద్యా అర్హతలతో అయితే అభ్యర్థులు అయితే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే మనకు ఒక ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూతో వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటారు ఈ ఉద్యోగాలన్నిటి కూడా. సో చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, మరి దీనికైతే అప్లికేషన్ చేయాలంటే ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలంటే, సో చూసుకుంటే మనకు అర్హతలకు వెళ్తే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, అదే విధంగా ITI పాస్ అయి ఉండాలి. సో ITIలో కొన్ని ట్రేడ్స్ ఉంటాయి మీకు తెలుసు, అందులో ఏమేమి ఉండాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్, మెకానిక్ లో వచ్చేసి ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అదేవిధంగా డిజిటల్ ఫోటోగ్రఫీ. వీటి ట్రేడ్ తో ITI 55% తోటి అయితే మీరు పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ITIలో ఇప్పుడు నేను చెప్పేటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మీరైతే కంపల్సరీ 50% మార్కులతోటి మీరు పాస్ అయి ఉండాలి లేదా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మీకు ఉద్యోగంలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ITI వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అప్రెంటిస్షిప్ చేస్తారు. సో అదే మీకు ఉద్యోగ అనుభవం అనమాట, కంపల్సరీ అది కూడా చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో మరి దీనికి అప్లికేషన్ చేయాలి అంటే మనకి ఏజ్ ఎంత ఉండాలి? వయసు పరంగా చూసుకుంటే దరఖాస్తు గడువు నాటికి, అంటే మనం అప్లికేషన్ సబ్మిషన్ చేసే తేదీ నాటికి మనకి ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాల వరకు అయితే మీకు ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. సో దానికి మించి ఉండకూడదు. ఇంకోటి ఏం చూసుకుంటే ఇక్కడ SC STకి వచ్చేసి మనకు 5 ఏళ్ళు సడలింపు, 28+5 అంటే 33 ఉంటుంది వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా OBC NCLకి వచ్చేసి మనకు 3 ఏళ్ళు అయితే మనకు ఎక్కువగా ఉంటుంది, అంటే 28+3 31 వరకు అయితే మీకు ఏజ్ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళు అనమాట, వాళ్ళకు 28+10 38 లేదంటే 15 సంవత్సరాలు ఇట్లా సడలింపు అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరెవరి వర్గాలకు వాళ్ళకు గుర్తుపెట్టుకోండి అదొకటి. సో ఇది ఎప్పటి వరకు అంటే మీరు అప్లికేషన్ డేట్ గడువు లాస్ట్ ఎప్పటి వరకు ఉందో ఆ తేదీ నాటికి మీకు 28 ఏళ్ళు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్స్ట్రా సడలింపు అనేది వివిధ వర్గాలకైతే వర్తిస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తు ఫీజు చూసుకుంటే మనకు SC ST మహిళలకు అండ్ దివ్యాంగులకు అయితే ఎలాంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళకైతే 500 రూపాయల ఫీజు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు 500 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో వేతన శ్రేణి అంటే మనకు శాలరీ ఎంత ఉంటుంది, మంత్లీ శాలరీ చూసుకుంటే మీరు ఇన్ కేస్ కనుక ఈ యొక్క జాబ్ కి సెలెక్ట్ అయితే మాత్రం తప్పకుండా మీకు మంత్లీ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే మీకు మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మరి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ చూసుకుంటే మనకు జనవరి 21, 2026. సో ఈ డేట్ నాటికైతే మీరు కంప్లీట్ గా అయితే అప్లికేషన్ అయితే చేయండి. లాస్ట్ డేట్ అయితే జనవరి 21, 2026 ఇది తేదీ అనమాట లాస్ట్ మీరు అప్లికేషన్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి. సో వెబ్సైట్ లింక్ చూసుకుంటే
http://www.cmeri.res.in/ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. అక్కడ ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారో ఫిల్ చేయండి. మీ యొక్క స్టడీ డీటెయిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, మన అప్లోడ్స్ అయితే అప్లోడ్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎంటర్ చేసి ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. సో తర్వాత ప్రాసెస్ మీకు కమ్యూనికేషన్లో ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు కమ్యూనికేషన్ చేస్తారు. సో చూసుకుంటే ఇక్కడ ఇందాకనే చెప్పాను, దీన్ని మనకైతే ఒక రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో దానికి కొంచెం క్లియర్గా చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే ఇక్కడ మనకైతే ఎవరైతే అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళకైతే కంపల్సరీ ఓఎంఆర్ బేస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు, గుర్తుపెట్టుకోండి. ఓఎంఆర్ బేస్లో అంటే కంప్యూటర్ బేస్డ్ సిబిటి విధానంలో అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లతోటి ఎగ్జామ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇందులో చూసుకుంటే మనకు 3 పేపర్లలో 150 ప్రశ్నలు ఇస్తారు. 3 పేపర్లు ఉంటాయట, 150 ప్రశ్నలు. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి వచ్చేసి 50 మార్కులు, 50 ప్రశ్నలు 100 మార్కులు. అదేవిధంగా ప్రశ్నకు 2 మార్కులు రుణాత్మక మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అయితే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అది మనకు ఇంకోటి చూసుకుంటే పేపర్ 2 జనరల్ అవేర్నెస్ లో 25 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 25 ప్రశ్నలకు 75 మార్కులు. ప్రతి ప్రశ్నకైతే 3 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ అయితే తగ్గిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు 30 నిమిషాలు ఉంటుంది టైము. పేపర్ 3లో వచ్చేసి మనకు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి 50 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. ప్రశ్నకు 3 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి అయితే 1 మార్క్ అయితే కట్ చేస్తారు. ఇక్కడ టైం చూసుకుంటే 60 నిమిషాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. సో పేపర్ 1లో ప్రతిభ చూపించిన వారికి మాత్రమే పేపర్ 2 ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం, అదేవిధంగా పేపర్ 3 రాసేటువంటి అవకాశం ఇస్తారు. సో తప్పకుండా మీరు పేపర్ 1లో అయితే పాస్ అవ్వాలి. వాళ్ళు మాత్రమే పేపర్ 2, పేపర్ 3 రాయడానికి అయితే ఎలిజిబిలిటీ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో పేపర్ 2, పేపర్ 3లో సాధించేటువంటి మార్కులు మెరిట్ లిస్టును అయితే వీళ్ళు రూపొందిస్తారు. ఎవరైతే అభ్యర్థులు పేపర్ 2, పేపర్ 3లో సాధించిన మార్క్స్ ఉంటాయో ఆ మెరిట్ లిస్టును రూపొందిస్తారు. సో తర్వాత వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ తేదీ, సమయం, వేదిక సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అయితే వాళ్ళకి వెబ్సైట్లో తెలియజేస్తారు. సో వాళ్ళు ఆ సమాచారంతో డైరెక్ట్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ నిర్వర్తించి డైరెక్ట్ అయితే వీళ్ళని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, 3 పేపర్లలో ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళకే సెకండ్ పేపర్ అండ్ థర్డ్ పేపర్ రాయాల్సి ఉంటుంది. సెకండ్, థర్డ్ ఇందులో వచ్చినటువంటి మార్కుల మెరిట్ బట్టి షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. వాళ్ళకే కమ్యూనికేషన్లో లెటర్ కానీ ఈమెయిల్ కానీ పంపిస్తారు. వాళ్ళని ట్రేడ్ టెస్ట్కు లేదా ఇంటర్వ్యూకి అయితే వాళ్ళని పిలవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనల్ని వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, అన్ని కూడా మల్టిపుల్ ఛాయిస్తో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒక్కొక్క దానికి డిఫరెంట్ టైం ఉంది, అదేవిధంగా డిఫరెంట్ మార్క్స్లు అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకొని ఒకసారి అయితే అప్లికేషన్ చేయండి. అదేవిధంగా మీకు దీని గురించి కూడా డీటెయిల్గా ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ కావాలన్నా ఒక్కొక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 పేపర్లలో ఏమేమి వస్తాయి, ఎన్ని క్వశ్చన్లు, ఎన్ని మార్కులు, ఏమేమి వస్తున్నాయి అందులో అన్ని డీటెయిల్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ కూడా నేను చెప్తాను. సో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లా 3 పేపర్లతో అయితే మిమ్మల్ని ఎగ్జామ్ పెట్టి ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఈరోజు మంచి జాబ్ అప్డేట్. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అనమాట, మనకు 10th ITI కంప్లీట్ చేసిన వాళ్ళకి. సో బెస్ట్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.